హలో పిల్లలు, ఈరోజు మీకోసం మరొక మంచి కథను తీసుకువచ్చాను. ఈ పాపం ఎవరిది? భారతదేశన ఓ సుసంపన్నమైన రాజ్యం. ఆ రాజ్యానికి రాజు చాలా మంచివాడు, సేవాగుణం కలవాడు. ఆయన ప్రతిరోజూ పేద బ్రాహ్మణులకు మధ్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు. ఒకరోజు ప్రతిరోజూ భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద పట్టుకున్న పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిల్లో పడింది. అది ఎవరూ గమనించలేదు. ఆ భాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి చేరింది. మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు?